చాలా మందికి అర్థం కావడం లేదు. ఇది ఏం కార్యక్రమం, గవర్నమెంట్ ఎందుకు పెట్టినారు ఎవరికి తెలియడం లేదు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పవలసింది, మన దేశంలో ఈనాటికి కూడా చాలా పేదరికం ఉంది, దరిద్రం ఉన్నది. భూములు లేని వాళ్ళు ఉన్నారు. ఏదైనా కొంత భూమి ఉంటే అందుకోసం నీటి వసతి లేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ భూమి ఉండి బావి ఉంటే కరెంటు శాంక్షన్ లేక కరెంటు మోటార్ లేని వాళ్ళు ఉన్నారు. ఉండేదానికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి కట్టుకోవడానికి బట్టలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. కొంతమంది కొడుకులు కోడలు సరిగా చూడకపోతే అన్నానికి కూడా అలమటించే మొత్తం దేశంలో ఎవరు కూడా సంతోషంగా లేదు. ఈ రోజు 50వ సంవత్సరం మనకు స్వాతంత్రం. అంతకు ముందేమో మనము బ్రిటిష్ దేశం వాళ్ళు మనం పరిపాలించినారు, నిజాం నవాబు మనం పరిపాలించినారు. వాళ్ళకు మన మీద ప్రేమ లేదు, ఎంతసేపు మనం దోసుకోవడమే తప్ప మన కోసం పనిచేయాలనే ఆలోచన లేదు అని ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం. మరి 50 సంవత్సరాల నుండి మనమే పరిపాలించుకుంటా ఉన్నాం. స్వతంత్ర భారతదేశం మన దేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొని మనం ప్రభుత్వం నడుపుకుంటా ఉన్నాం. పరాయి వాడు పరిపాలించిన వాడు మనం దోసుకొని పోయినా, మరి మనమే పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాగుపడండి? మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పినారు కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో. ప్రజాస్వామ్యం అనేది ఇంకా కేవలం ప్రారంభ దశలో కూడా లేదు. ప్రజాస్వామ్య నిజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ప్రజాస్వామ్యం పేరుట నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి సాగులేదు. అధికారం చెలాయించాలనేటువంటి ఒక ఆలోచన మన దేశంలో అందరికి వచ్చేసినది, ఒక బీమాలు వచ్చేసినారు. గ్రామంలో సర్పంచ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, వార్డు మెంబర్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే, సింగిల్ విండో చైర్మన్ కాడ మొదలు పెడితే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు నేనేదో అధికారిని అయిపోయినాను, నేనేదో ప్రజల నెత్తి మీద ఎక్కి సవాలు చేయాలి, ఎక్కడికక్కడనే అధికారం చెప్తాను. ఈ అధికారం యొక్క నిశ మన నెత్తికి ఎంత ఎక్కిపోయిందంటే ఈ దేశంలో గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వం మనిషి ఉంటాడు. ఆయన పేరులో మనం ఏం పెట్టినామంటే గ్రామ పరిపాలనాధికారి, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అంత జాడ్యం, అంత నిశానం మన అధికారం మీద అంత మోజు ఈ దేశంలో. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, సర్పంచ్ అయినా, మండలాధ్యక్షుడైనా ఎవరైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు, ప్రజలను కలుపుకొని పనిచేసే కార్యకర్తలు మాత్రమే. రూలింగ్ పార్టీ అని వస్తుందని చేపట్టారు. పార్టీ ఇన్ పవర్, అధికారంలో ఉన్న పార్టీ వస్తుంది. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో రూలింగ్ అనే పదానికి తాగు సర్వింగ్ పార్టీ అని ఉండాలి, పార్టీ ఇన్ సర్వీస్ అని ఉండాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం. ఈ రకంగా అధికారం కోసం ఒకరికొకరు కొట్లాడుతూ ప్రజలను వదిలేస్తున్నారు. వాస్తవానికి జరగవలసింది ఏమిటంటే ప్రజా పనులు బాగా జరగగలుగుతాయి అనుకున్నప్పుడు ఒక ఉదయం తన యొక్క మరణ శాసనం మీద తానే సంతకం పెట్టుకోవాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ ఈ దరిద్రం, ఆకలి, అవిద్య, ఆగ్రహం, ఆందోళన, ఆవేశం ఎవరిని కలిగించినా కూడా ఒక బాధాకరమైనటువంటి పని. రాజకీయాలు ఈ దేశంలో చాలా దరిద్రంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్ మాత్రమే దృష్టి, ఇంకోటి ఏం లేదు. ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టి ఇంకోటి గీసినోడికి గుండంటే వాళ్ళకి మొక్కాలి, వాళ్ళ నోటికి మొక్కాలి. ఎన్ని చెప్పానో చెప్పి ఆఖరికి ఏం చెప్పిందంటే ఒక ఓటు మాత్రం మాకు బుద్ధులు బిడ్డ, మీరు ఏం చేయకుండా మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పింది. ఓటు కావాలి, ఓటు ఒకటి బుద్ధి అయింది మాకు అంతే, ఇక అన్ని మీ సంగతి మేమే చూసుకుంటామని చెప్తారు. ఒక 2 రూపాయల కిలో బియ్యం అనేది ఇంకోటి ఎందుకైనా రూపాయి బాధనకే ఇస్తాను. అప్పటి మందని చెప్పడం, ఓటు గుర్తుకోవడం, ఆందోళన. రాజకీయాలలో ఇవన్నీ జరిగినాయి. చాలా దుర్మార్గమైన విధానంలో ప్రజలను ఏం చేయొద్దని చెప్పినా, మీకు ఏం అవసరం లేదు, మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పినా. ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గొప్ప జబ్బు, చాలా పెద్ద బీమారి. దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా రాజకీయాలలో ఏ పార్టీ కానీ ప్రతి పార్టీ కూడా ఈ తప్పులు ఇప్పటి వరకు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ తప్పు చేసింది, నేను గ్యారెంటీగా చెప్తాను. ఈ పాపంలో ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి పాపంలో తెలుగుదేశం పార్టీ కూడా కొంత బాగా ఉన్నది. ఒప్పుకొని తీరాలి. తప్పును ఒప్పుకున్నవాడే గొప్పవాడు. తప్పు తెలుసుకున్నప్పుడే మనకు మంచి ఏంటో తెలుస్తుంది, ఎటువైపు అడిగేయాలని తెలుస్తుంది. ఈనాడు ఈ తప్పులన్నీ రాజకీయ పార్టీలు చేసినారు. ప్రజలను ఏం చేయవద్దని చెప్పినారు, మీకు ఏం బాధ లేదని చెప్పినారు. ఇంకో మనకు చేసినారు, ఎవరన్నా ఎమ్మెల్యేనో మంత్రినో ఏమైనా ఊళ్ళకున్న బయలుదేరింది అనుకో, బయలుదేరితే ఇప్పుడు ఈ సందర్భం నేను మంత్రి అయినా ఏందో పెద్ద బెడద వచ్చి పడదు. ఈ మెడకుండా ఇది మన దండలు వేసి అక్కడ నిన్న జైరాబాద్ పట్టణంలో వారి దండం పెట్టి చెప్పిన దయనాయి దండలు వద్దండి.